ఊరికే అంతే యాడింగ్ అంతే ఫస్ట్ ఒకసారి పంపిద్దామని అంతే వీడియో తీసుకో ఫోటో కిందికి రండి వందే శివ గౌరీ గజ వందే శివ గౌరీ గజ వందే శివ గౌరీ గజ జగరి గజ జగరి సత్తే గారికి శరణు గణేశ శరణయ్యా
భక్తులందరూ ఎంతో భక్తి శ్రద్ధలతో ఆ శివపార్వతి కళ్యాణాన్ని వీక్షించండి. ఓం విఘ్నాయ నమః, ఓం విఘ్నరాజాయ నమః, ఓం భోమకేతవే నమః, ఓం రాజేశాయ నమః, ఓం బాలచంద్రాయ నమః, ఓం శివానాయ నమః, ఓం మేరుండాయ నమః, ఓం శూర్పకర్ణాయ నమః, శ్రీ మహాగణాయ నమః, నమః ఆనందవస్త్రపుష్పార్చనాం సమర్పయామి, ధూపం ఆఘ్రాపయామి. వాద్యం భజంతి వనస్పత్యుర్భవేదికే అనాగంతే ఆమే సర్వదేవానాం మహాగణాధిపతయే నమః. ధూపమాగ్రాపయామి. మహాగణాధిపతయే నమః. దీపం దర్శయామి. మహాగణాధిపతయే నమః. నైవేద్యం ఓం సమానాయ స్వాహా. శాంతసర్వాసే మహాగణాధిపతయే నమః. దాసంపవితబలవర్గ మహానైవేద్యం సమర్పయామి. అమృతాభిధానమూర్ణం సమర్పయామి. ప్రక్షాళయామి, పాదో ప్రక్షాళయామి, శుద్ధాచరణం సమర్పయామి, కులరాజమనం సమర్పయామి, భోగీఫలతాంబూలం సమర్పయామి, హిరణ్యగర్భాయ నమః. సువర్ణపుష్పదక్షిణాం సమర్పయామి. మంగళనీరాజనాం హిరణ్యపాత్రం మదో सूर्यकोटि समप्रभ निर्विघ्नाटमे हव्यवाड विज्ञाप्याकुलप्रबद्धकर्णो विज्ञेमविज्ञानः विज्ञोत्सङ्गगिविर्प्रवेदनकरे विज्ञाप्यकुम्भोद्भवः विज्ञानोककरप्रचिन्दपवनो विघ्नेश्वरपातुनः गजाननं भूतगणादिसेवितं कवित्तजम्बूफलसारभक्षणम् उमासुतं शोकविनाशकारकं नमामि विघ्नेश्वरपादपङ्कजात् अवसञ्चितपापोघविध्वंसनविचक्षणं विघ्नान्तराभास्वन्तं विघ्नराजमहं भजे महागणाधिपतये नमः प्रार्थनापूर्णं सर्वोपचारपूजां समर्पयामि यस्य स्मृत्यादिनामज्ञातवपूजाक्रियादिषु नूनं सम्पूर्णदाम्यास्ति मन्त्रेण भक्तिहीनं गणाधिप यत्पूजितं या देवापरिपूर्णन्तस्तु मे ज्ञानावाहनादि षोडशपूजार्पूजनेन प्रभात सर्वात्मा सर्वं श्री महागणाधिपतिदेवता सुप्रीतासुतसनावरदाय भवन्तु उत्तरे शुभकर्मण्य विघ्नमस्तु भवन्तो प्रवन्तो उत्तरे शुभकर्मण्य विघ्नमस्तु प्रसादं शिरसा गृह्णामि
सहस्रपरमा देवी शतमूला शताङ्कुरा सर्वमोहदमे पापं दोर्वाजस्वप्रणाशिनी ओ गणपते तुदाक्रिया परमेश्वर प्रीत्यर्था उग्ररामेश्वर स्वामी प्रीतये दिव्य भव्य कल्याण महोत्सव किं कर्म करिष्यमानः तदंग कर्मण पुण्याः वाचनं करिष्ये स्वामिवारी కళ్యాణ మహోత్సవంలో భాగంగా ముందుగా కార్తీక మాసాన్ని పురస్కరించుకొని ఏకాదశి పర్వదినం కావున సాయంకాలం ప్రదోష పూజా సమయంలో గురువార శుక్రవారం ప్రీతిగా అట్లా అమ్మవారికి స్వామికి ఏకాదశి మహావిష్ణువుకు ఈశ్వరునికి ప్రీతిగా దివ్యంగా భవ్యంగా కళ్యాణ మహోత్సవం జరుపుకునేటువంటి సమయంలో ముందుగా ఆదో పూజ్యో గణాధిప అన్నట్టుగా ముందుగా గణపతి పూజతో కార్యక్రమం ప్రారంభమైంది. సార్ వారు ఇప్పుడే సంకల్పం చేసినారు కాబట్టి ముందుగా గణపతి పూజతో కార్యక్రమం ప్రారంభం చేసి స్థల శుద్ధి కొరకు ఇదంతా కూడా పవిత్రంగా ఉండాలనేటువంటి దాని చేత స్వామివారికి ఇప్పుడు కర్మణ పుణ్యాహవాచన అనేటువంటి కార్యక్రమాన్ని స్వామివారు వేద పండితుల వారు జరిపిస్తున్నారు. అందరూ కూడా ఇక్కడి వారు అక్కడే కూర్చొని అందరూ కూడా నమస్కారం చేసుకోండి. నమ పార్వతీపతయే హర హర మహాదేవ హర ఓం ఇమం దేవరణస్సు దేహమ విద్యాధిపయ రామసురాజే తత్వాయామి బ్రహ్మణ భక్తులకు విజ్ఞప్తి, మీ దగ్గర మట్టితో చేసినటువంటి శివలింగం పెట్టుంటారు, పక్కనే బిల్వపత్రి కూడా పెట్టినారు. ఇక్కడ పూజ చేయమని చెప్పినప్పుడు మీరు పూజ చేసి ఆ శివలింగాన్ని తిరిగి మీ స్వగృహానికి తీసుకొని వెళ్ళాలి. మీ ఇంటికి తీసుకెళ్లి మీ ఇంట్లో పూజా గదిలో పెట్టుకొని నిరంతరం దానికి పూజ చేయడం వల్ల ఈ భ్రమరాంబ సమేత ఉగ్రరామేశ్వర స్వామి అనుగ్రహంతో కష్ట నష్టాలన్నీ తొలగిపోయి లక్ష్మీప్రదమవుతుంది మీ ఇల్లంతా కూడా. కాబట్టి ఆ శివలింగాన్ని ఏదో పూజ చేసినాం ఎక్కడో ఇక్కడ పెట్టేసినాం అనే పద్ధతి లేకుండా లక్షణంగా మీ ఇంటికి తీసుకెళ్ళవలేను. కూర్చున్నటువంటి భక్తులకంతా తెలియజేస్తున్నటువంటి మనవి గ్రహించి ఆ శివలింగాన్ని పరమేశ్వరుని ఇంటికి తీసుకెళ్ళండి. ఎందుకంటే ఐశ్వర్యం ఈశ్వరాదిచ్చే, మనకిచ్చేది డబ్బులు ఇవ్వాలి అంటే లక్ష్మీదేవి కాదు, ఈశ్వరుడిని అనుగ్రహం ఈశ్వరుని యొక్క ఆజ్ఞ ఉంటేనే లక్ష్మీదేవి మనకు ధనప్రాప్తిని ఇస్తుంది. కాబట్టి ఈ సత్యాన్ని గ్రహించి శివుని యొక్క అనుగ్రహాన్ని పొంది ఆ శివలింగాన్ని మీ ఇంటికి తీసుకొని వెళ్తే మీకు ఏదైతే నష్టద్రవ్యం ఇంటికి చేరేది ఉంటుందో అదంతా కూడా మీ ఇంటికి చేరుతుంది. నష్టద్రవ్యం వెళ్ళిపోయి రానిది కష్టతరంగా ఉండేది అది మీ ఇంటికి వస్తుంది. కాబట్టి ఆ లక్ష్మీ పదంతో మీ ఇల్లు సుఖ సంతోషాలతో ఉండాలని ఇది తెలియజేయడం జరుగుతుంది. చెప్పినప్పుడు ఆ శివలింగానికి అర్చన దీపారాధన ప్రజ్వలన అన్నప్పుడు దీపారాధన చేయడం ఇవన్నీ కూడా చేయండి. దీర్ఘమాయురస్తో కర్మణి శ్రీ శివ పార్వతీ కళ్యాణ మహోత్సవ ఉగ్రరామేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవ కే కర్మణి స్వస్తి భవంతో ప్రవంతో ఓం కర్మణః పార్వతీ పరమేశ్వర ఉగ్రరామేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవ కే కర్మణి స్వస్తి అస్తు ఓం స్వస్తయే వాయువ ప్రభామహే సోమం స్వస్తి భవనస్యేస్పదే బృహస్పతిం సర్వగణం స్వస్తయే స్వస్తయాదిత్యాసో భవంతః ఓం కర్మణే భ్రమరాంబా సమేత ఉగ్రరామేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవ కే కర్మణిర్భిం భవంతో ప్రవంతో ఓం కర్మణః భ్రమరాంబా సమేత ఉగ్రరామేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవ కే కర్మరత్యతాం ప్రత్యాస్మాద్యే నమసో వసత్య భవంతో ప్రవంతో భగవాన్ ముఖ సమం కలశముద్ధరేత్ ముఖ సమం కలశముద్ధరేత్ కర్మణ పుణ్యాః వాచన మంత్రయవ దక్షిణా మనసోత్సాహపరిమితం ఏభ్యస్తేభ్యః సంప్రదతే నమః. స్వామివారి కళ్యాణ మహోత్సవంలో భాగంగా కర్మణ పుణ్యాహవాచన చేసి ఆ నీటి చేత మార్జన చుట్టూరంతా కూడా ఇదంతా పవిత్రం కావాలనేటువంటి దాని చేత స్వామివారు అర్చకులు వేద పండితులు శుద్ధి కార్యక్రమాన్ని పుణ్యాహవాచన కార్యక్రమాన్ని చేస్తున్నారు.
ఆ కార్యక్రమం అయిన తర్వాత స్వామివారిని సర్వాంతర్యామి అయినటువంటి కైలాసాధిపతి అయినటువంటి పరమేశ్వరుణ్ణి, అట్లాగే హిమంతుని కూతురైనటువంటి హైమావతిని పార్వతీదేవిగా ఇక్కడ అమ్మవారిని భ్రమరాంబ సమేతంగా ఉగ్రరామేశ్వర స్వామి వారిని వారి వారి విగ్రహమూర్తులలో శాకుల మంత్రాల చేత వేద పండితులందరూ కూడాను స్వామివారిని ఆవాహన చేసేటువంటి శాకుల మంత్రాలని కూడాను పారాయణం చేస్తున్నారు. అందరూ కూడాను ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు అక్కడే కూర్చొని సావధానంగా ఎవరు కూడా దయచేసి మాట్లాడకుండా స్వామివారిని చూస్తూ నమస్కారం చేసుకుంటున్నాడు. స్వామివారిని ఆవాహన చేసేటువంటి మంత్ర జపమంతా కూడాను జరుగుతుంది. హర నమ భాగవతీపతయే హర హర మహాదేవ హర. ఓం అనోహవం పరిహవం పరివాదం పరిక్షవం దుస్వప్నం దురిదిదం దద్విషత్యోదిశామ్యః. అనోహతం పరిహోతకోశగుణేత్యదశాగుణం మృగస్య శృతమక్షియా దద్విషత్యోదిశామ్యహం. ఆరాత్తే అగ్నిరస్పారాత్ పరసురస్తు తే నివాతే త్వామివర్షదు స్వస్తి స్తు వనస్పతే స్వస్తి స్తు వనస్పతే. నమస్తే రుద్రదే రుద్రాయ నమో రుద్రాయ చ గోష్ఠమసి నమస్తే అస్తు మామాహి గుంసే శిగసి శివజ్రో నమస్తే అస్తు మామాహి గుంసే. ఉద్గాదేవ శగుణే సామగాయ చ బ్రహ్మవద్వైవ శుశగుంశలే స్వస్తి నః శగుణే అస్తు ప్రతినః సుగుణా భవ. వివాహాగారమేక్యాదో ప్రక్షాళ్యాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో దుర్గే ప్రచోదయాత్. తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో రుద్ర ప్రచోదయాత్. సాంగం సాయుధం సవాహనం పత్ని పుత్ర పరివార సమేతం భగవంతం సర్వాంతర్యామినం కైలాసాధిపతిం మహావిష్ణుస్వరూపం పరమేశ్వరం ఉగ్రరామేశ్వర స్వామినం ఆవాహయామి స్థాపయామి పూజయామి. ఓం కాత్యాయనాయ విద్మహే కన్యాకుమారి ధీమహి తన్నో దుర్గే ప్రచోదయాత్. సాంగ సపరివార శ్రీ పరమాత్మాదేవి ఆవాహయామి స్థాపయామి పూజయామి. స్వామిన్ సర్వజగన్నాథాయ మత్పూజావసానకం తావత్వం ప్రీతి భావేన విగ్రహేస్మిన్ సన్నిధో భవ. ఆవాహితో భవ, స్థాపితో భవ, సన్నిహితో భవ, అవగుంఠితో భవ. ప్రసీద ప్రసీద. కైలాసాధిపతి అయినటువంటి పరమేశ్వరుడు చక్కగా ఇక్కడ వేదికను అలంకరించి స్వామి వారు ఇక్కడ వచ్చి కూర్చున్నారు. స్వామి వచ్చి కూర్చున్నారు కాబట్టి ముందుగా స్వామికి పాద ప్రక్షాళన కాళ్ళు కడిగేటువంటి కార్యక్రమాన్ని అర్చకవరేణ్యులు స్వామివారు జరిపిస్తున్నారు. నమోస్తనంతాయ సహస్రమూర్తయే సహస్రపాదాక్షిరోరుబాహవే సహస్రనామ్నే పురుషాయ శాశ్వతే సహస్రకోటివధారిణే నమః. నమో బ్రహ్మణ్య దేవాయ గో బ్రాహ్మణ హితాయ చ జగద్హితాయ కృష్ణాయ గోవిందాయ నమో నమః. పాదే పాద్యమిదంతే పాద్యం గంధాది సకలారాధనే స్వపూజితం అస్తు. వివాహకారమేత్య పాదో ప్రక్షాళ్య పరప్రాణానాయమ్య. స్వామివారికి ఆచమనం. కేశవాయ స్వాహ, నారాయణాయ స్వాహ, మాధవాయ స్వాహ, గోవిందాయ నమః, విష్ణవే నమః, మధుసూదనాయ నమః, త్రివిక్రమాయ నమః, వామనాయ నమః, శ్రీధరాయ నమః, ఋషికేశాయ నమః, పద్మనాభాయ నమః, రాయ నమః, వెంకటేశాయ నమః, వాసుదేవాయ నమః, ఆశుమాయ నమః, అచ్యుతాయ నమః, జనార్దనాయ నమః, ఉపేంద్రాయ నమః, హరే నమః, శ్రీకృష్ణాయ నమః. నమో నమః. మూల ప్రకృతి రూప పార్వతీ సహిత శ్రీ భ్రమరాంబా సమేత ఉగ్రరామేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవాఖ్యే కర్మణి ధర్మ ప్రజా సంపద్యగ్స్త్రియమద్మహే తదంగ రక్షాబంధనం పూజనం కరిష్యే. తదంగా ఓం ప్రసుక్మంతాధ్యసానస్య సఖ్యని వరేభిర్వరాగో అమిష ప్రసీదత అస్మాకమింద్రమభయం జజోషతే యత్సౌమ్యస్యాందసో బుబోధతే అనుక్షరారుజవస్సంతబంధాయే విశ్వగాయోయంతి మా సవర్యమాసం భగో నోనినీయాత్ సంధ్యాస్వత్యో సుయమస్తు దేవా. ते कन्यादातारं गत्वा ध्रुवते
చతుస్సాగర పర్యంతం స్వామివారికి కాళ్ళు కడిగి స్వామివారికి ఆచమనాది కార్యక్రమాలన్నీ చేసిన తర్వాత స్వామివారి గోత్రము అట్లాగే అమ్మవారి యొక్క గోత్రము స్వామివారి యొక్క నాన్నగారు తాతగారు స్వామివారు ఏం పేరు అనేదంతా కూడాను గోత్ర ప్రవరంతా కూడా తెలుసుకుందాం. ఒక్కసారి సావధానంగా అందరూ వినవలసిందిగా ప్రార్థన. చతుస్సాగర పర్యంతం గో మహాదేవేభ్య శుభం భవతు. సత్యో జాత వామదేవ ఘోర తత్పురుష ఈశాన పంచారుషేయ ప్రవరాన్విత నిరావరణ పరానంద చిదాకార పరశివ గోత్రోద్భవస్య. స్వామివారికి 5 మంది ఋషులున్నారట. వారే సత్యోజాత, వామదేవ, అఘోర, తత్పురుష, ఈశాన అనేటువంటి పంచారుషేయం గల పరశివ గోత్రమట. శివగోత్రం, పరశివ గోత్రం. స్వామి పేరులో కూడా పరశివ గోత్రం. పరమశివ శర్మణోన్నత్రీ. స్వామివారి ముత్తాత గారి పేరు పరశివ శర్మణోన్నత్రీ. సదాశివ శర్మణ పౌత్రాయ. సదాశివ అనేటువంటి మనమడట. తర్వాత ఈశ్వర శర్మణ పుత్రాయ. స్వామివారి యొక్క నాన్నగారి పేరు ఈశ్వర శర్మ పుత్రాయ. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకాయ ఆది మధ్యాంతరహితాయ సచ్చిదానంద స్వరూపాయ సురసురామణి మణి మకుట మంజిత చరణారవింద యుగలాయ శ్రీ ఉగ్రరామేశ్వర స్వామినే వరాయ. అలాగే అమ్మవారి యొక్క గోత్రము ప్రవర కూడా తెలుసుకుందాం. చతుస్సాగర పర్యంతం గో బ్రాహ్మణేభ్య శుభం భవతు. కాశ్యపావత్సారణై ధ్రువ త్రియారుషేయ ప్రవరాన్విత పరానంద చిదాకార పరవాసుదేవ గోత్రోద్భవస్య. అమ్మవారికి స్వామివారికి 5 మంది ఋషులైతే ఇక్కడ అమ్మవారికి 3 ఋషులున్నారట. కాశ్యప, ఆపత్సార, నైధ్రువ అనేటువంటి 3 ఋషులున్నారు అమ్మవారికి. అమ్మవారి యొక్క గోత్రం చూస్తే స్వామివారి గోత్రమేమో పరశివ గోత్రమైంది. ఇక్కడ అమ్మవారి గోత్రం చూస్తేనేమో పరవాసుదేవ గోత్రమట. అమ్మవారి యొక్క గోత్రం గంధమాధవ శర్మణోన్నత్రీ. గంధమాధవ శర్మ అనేటువంటి మునిమన్వరాలట అమ్మవారు. త్రికూట శర్మణ పౌత్రీ. త్రికూట శర్మ అనేటువంటి మనవరాలట. హిమవంత శర్మణ పుత్రీ. హిమవంతుని యొక్క కూతురు కాబట్టి అమ్మవారికి హైమవతి అనేటువంటి కూడా సార్థక నామధేయం కాబట్టి అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకీ చతుర్దశ భువనాదీశ్వరి తత్వస్వరూపిణి సర్వలక్షణ సంపన్నా శ్రీ భ్రమరాంబాదేవీ నామ్నీం లక్ష్మీం స్వరూపిణి కన్యా తుభ్యం ప్రజా సహత్వకర్మభ్యః ప్రతిపాదయామి. స్వామివారి యొక్క గోత్రము అమ్మవారి యొక్క గోత్రము విడివిడిగా ఉండాలి కాబట్టి ఆ గోత్ర ప్రవలన్నీ కూడా చెప్పడం జరిగింది. స్వామివారికి ఉపనయనాది సంస్కారం జరగాలి కాబట్టి స్వామివారికి యజ్ఞోపవీత ధారణ అర్చకవరణ్యులు స్వామివారికి ఆ యజ్ఞోపవీతాన్ని అధిష్టంగా గాయత్రి మాతను అమ్మ నమస్కారం చేసి దాంట్లో బ్రహ్మ విష్ణు మహేశ్వరులందరినీ కూడా ఆవాహన చేసి గాయత్రీదేవిని ఆవాహన చేసి పూజించడం జరిగింది. ఒక్కసారి అందరికి చూపిస్తారు. యజ్ఞోపవీతం తీసుకొని అందరూ కూడా చూసి నమస్కారం చేసుకొని హర నమ పార్వతీపదయే హర హర మహాదేవ హర హయత్రేణ గట్టి మేళ. ఓం యజ్ఞోపవీతం పరం పవిత్రం ప్రజాపతే సహజం పురస్తాత్ ఆయుష్యమత్వయం ప్రతిమంత్య సత్యజ్ఞోపవీతం బలమస్తు తేజః. యజ్ఞోపవీత ధారణ మహోత్తస్సు మహోత్తోస్తు. తదంగా రక్షాబంధనం కరిష్యే. రక్షాసూత్రదేవతాభ్యో నమః. సర్వోపచార పూజాం సమర్పయామి. సుఖికేశుర ఆరోహ శోభయంతే ముఖం మమ ముఖగో హిమమ శోభయ భూయాగో సంచ భగం కురు యామాహరజ్జమలగ్ని శ్రద్ధాయై కామాయాన్యై ఇమాన్ తామపి నక్యేహం భగేన సహ వర్చసా. స్వామివారికి కళ్యాణ మహోత్సవంలో భాగంగా మధువర్గ ప్రాసన అంటే కొద్దిగా పెరుగు తేనె ఇవి 2 కూడాను కలిపి స్వామివారికి కన్యాదానం చేసే ముందుగా హిమవంతుని కూతురైనటువంటి హిమవంతుడు తన కూతురుని ఇస్తూ
అల్లుడు గారికి కాళ్ళు కడిగి కన్యాదానం చేసేటువంటి సమయంలో మధుపర్క ప్రాసన అనేటువంటిది చేస్తున్నారు అర్చక వరేణ్యులు స్వామి. ఓం రాష్ట్రపతస్యాచార్య సందేమాత్మత్యోషాం తదివద్విరిసకం సృజ్యా. ఏ బాబు ఓం ముందుగా ఆచమ్య యన్మధునోమధవ్యం పరమమన్నాద్యం వీర్యం తేనాహం మధునోమధవ్యేన పరమేణ నాద్యేన వీర్యేన పరమో నాదో మధవ్యోసారి సకృణ్మంతేన త్రిస్తూష్ణీ అమృతాభిధానమసి అపపీత్వా హస్తం ప్రక్షాళ్య విరాజమ్య విరాజోదోహోసి విరాజోదోహమసీయ మమ పద్యాయ విరాజ. తదంగా కన్యాదాన మహోత్సవం కరిష్యే. స్వామివారి కళ్యాణ మహోత్సవంలో భాగంగా ఇంతవరకు కూడా మధుపర్క ప్రాసన చేసి స్వామిని కాళ్ళు కడిగి కన్యాదానం చేసేటువంటి సమయంలో స్వామివారికి మహాసంకల్పం అనేటువంటి కార్యక్రమాన్ని అందరూ దీంట్లో వచ్చేటువంటి మహాసంకల్పంలో విశేషమైనటువంటి నదులు పుణ్యతీర్థాలు వెంకటాచలం మొదలుకొని శ్రీశైలం మొదలుకొని అహోబిలం మొత్తం క్షేత్రాలన్నీ కూడాను విశేషమైనటువంటి అంతర్వాహిని అయినటువంటి నదుల పేర్లన్నీ కూడా రావడం జరుగుతుంది. అందరూ కూడాను పరమేశ్వరుని చూస్తూ నమస్కారం చేసుకోండి. హర నమ పార్వతీపతయే హర హర మహాదేవ హర. ఓం అథానందవీర్యస్య శ్రీమదాదినారాయణస్య అచింత్యావృతి మహాజలోగమధ్యే పరిభ్రమమానానామనేక కోటి బ్రహ్మాండానామేకతమే వ్యక్తప్రతి మహదహంకార పృథివ్యాపస్తేజో వాయురాకాశాద్యావృణైరావృతేస్మిన్ మహది బ్రహ్మాండఖండయోర్मध्ये ఆదాహిత్యవత్త పరాగుణాకష్టజీవో పరిపృష్టే సత్యాదిలోక సత్తస్యథా భోగే మహానారాయమాన ఫణిరాశేటి సహస్రవనా పరిమండల మండితే సుప్రసిద్ధ లోకాలోక చలాచలేన వలయుతే వలయాకాండి క్షీరోదకార్ణవపరివృతే జంబులోత్ప్లక్షకుశేషామల పుష్కరాయక సప్తద్వీప ఇంద్రద్వీపదాంబకవస్తినాగ సౌమ్య గంధర్వచార్ణవ భారతే నవకంఠ పుణ్యాయోత్కోజనోత్తీర్ణ స్వర్ణ ప్రత్యసిద్ధ్యార్జున హరేనాంజ భాగ్యజన్య సింహల కోలంకే అతల వితల కుతల సుతల మహాదల రసాదల పాదాలే భూర్లోక భువర్లోక సువర్లోక మట్యలోక త్వపోలోక లోకాదిలోకైర్విరాజితే భరతవర్షే భరతఖండే మేరోహ దక్షిణదిగ్భాగే దండకారణ్యే ప్రజాపతి క్షేత్రే సకల జగత్సృష్టు బ్రహ్మణ ప్రాప్తకాలే ప్రథమాయనే ప్రథమరతో ప్రథమపాసే ప్రథమపక్షే అహని ద్వితీయామే తృతీయ ముహూర్తే షట్సివ్యద్వీతే అష్టావింశతమే మహాకృతద్వేపరాణి కించిత్ కలియుగే ప్రభువాది షష్ఠి సంవత్సరాణాం మధ్యే స్వస్తి శ్రీ శోభకృతనామ సంవత్సరే దక్షిణాయనే శరదృతు కార్తీక మాసే కృష్ణపక్షే ఏకాదశ్యాం వాసరః భృగువాసరే శుభవాసరే చిత్తానక్షత్రే శుభయోగే శుభకరణే ఏవం గుణవిశేషణ విశిష్టాయాం శుభాతిథౌ బాల్యౌవన కౌమారవార్ధకేషు సాగ్ర స్వప్న సుప్తి రహస్య ప్రతిష్ఠితే జ్ఞాన ప్రాప్తాయ వించేష్టితో గుణత్రయ కారణ మనోవాక్కాయ కర్మవే జ్ఞాతాజ్ఞాతపద సమస్త దోష పరిహార ద్వారా గంగా బాలుకాభి సప్తర్షి మండల పర్యంతం ఉత్తరాశివాస్రావసాని ఏకైక బాలుకా వర్షక్రమేణ సదాకాలే బ్రహ్మలోకే నివాసిత్యర్థం సరసవై ధ్రువమండల పర్యంతం ఇవై సూర్యమండల పర్యంతం ఇవై చంద్రమండల పర్యంతం సర్వకృతరాశి వర్షావసాని ఏకైక సర్షభావక్రమేణ జిలావర్షక్రమేణ సర్వాక్షకాలే బ్రహ్మలోకే నిత్య నివాసిత్యర్థం త్రిగుణీకృత అగ్నిష్టోమ అతిరాత్ర ఆప్తోర్యామ శాంతపన వాజపేయ శతకృత ఫలావాద్యర్థ మయా సహ దశ పూర్వేషాం దశ అపరేషాం మధువంశానాం మాతృవంశానాం పితॄణాం నరకాదుత్తీర్య శాశ్వత
ब्रह्मलोके नित्यनिवासैभ्यर्थं सहिरण्यमुदकपूर्वकसालङ्कृतकन्यादानमहं करिष्ये महादेवेभ्य शुभं भवतु काश्यपावत्सारणे द्रोत्रियारुणे प्रवरान्वित परानन्द चिदाकार परवासुदेव गोत्रोद्भवस्य गन्धमाधव शर्मणोन्नत्रेः त्रिकूट शर्मण पौत्रेः हिमवन्त शर्मण पुत्रेः चतुर्दश भुवनाधीश्वरी अखिलाण्डकोटि ब्रह्माण्ड नायकी शक्तिस्वरूपिणी तत्त्वस्वरूपिणी सर्वलक्षण संपन्ना श्री भ्रमरात्मादेवी नाम्नीं लक्ष्मीं स्वरूपिणी कन्या चतुस्सागर पर्यन्तं गो ब्राह्मणेभ्यः शुभं भवतु सद्यो जातमामदेव अघोर तत्पुरुष ईशान विद्यारूढे प्रवरान्वित विरावरण परानन्द चिदाकार परशिव गोत्रोद्भवस्य सदाशिव परशिव धर्मणोन्नत्रेः सदाशिव धर्मण पौत्राय ईश्वर शर्मण पुत्राय अखिलाण्डकोटि ब्रह्माण्ड नायकाय सच्चिदानंद स्वरूपाय सकल सुरासुर सकल मणिगण रंजित परज पराण धरणा विंदयुगलाय सकल सुरासुर मणिमकुट रंजित चरणा रविंदयुगलाय श्री उग्ररामेश्वर स्वामिने वराय तुभ्यं प्रजा सहस्र कर्मभ्यः प्रतिपादयामि कन्या उदकपूर्वकं दद्यात् ओम देवस्य त्वासमिदं प्रसवे स्विनात्माहुभ्यां गोष्माहस्ताभ्यां प्रतिगृह्णामि राजा आत्मावरणेयुगे प्रजापतये कन्यां तेनामृतत्वमस्यां मयोधात्रे मयोमध्यमस्तु प्रतिगृहेत्रे कैरङ्गस्मादात् कामकामाय कामोदाता कामप्रतिगृहीता कामगुं समुद्रमामिष कामेतत्वा प्रतिगृह्णामि कामेतत्ते एषा ते कामदक्षिणा उत्तानस्वाङ्गीरस प्रतिगृह्णातु वरः स्वस्तीति प्रतिवचनं दाता धर्मार्थकामेषु धर्मे च अर्थे च कामे च वयैषा नातिचरितव्या वरः नातिचरामि दाता धर्मे च अर्थे च कामे च वयैषा नातिचरितव्या वरः नातिचरामि दाता धर्मे च अर्थे च कामे च वयैषा नातिचरितव्या वरः नातिचरामि अयं कन्यादान मुहूर्तस्सु मुहूर्तोऽस्तु कन्यादान समये सूर्यादीनान्नवानां ग्रहाणामत्यन्त आनुकूल्यता फलसिद्धिरस्तु స్వామివారి కళ్యాణ మహోత్సవంలో భాగంగా కన్యాదానాన్ని చేసుకున్న తర్వాత స్వామివారికి విశేషమైనటువంటి గుడజీరక ధారణ జీలకర్ర బెల్లము ఆ రెండు కూడాను సుముహూర్త కాలంలో స్వామివారికి గుడజీరక ధారణ అనేటువంటి కార్యక్రమం జరుగుతుంది. అందరూ కూడాను స్వామివారిని అమ్మవారిని చూసి నమస్కారం చేసుకోండి. పఠనం అంతా కూడాను జరుగుతుంది. అందరూ కూడాను స్వామివారిని చూస్తూ నమస్కారం చేసుకోండి. హర నమ పార్వతీపతయే హర హర మహాదేవ హర శంకర భగవానికి జై. స్వస్తి స్థాసీన్ సహస్రాణాం దివ్య గురుదైవత్యానాం గురుహోతపాక శాసన హుతాశన దండగం సమీరణ విశ్రమణానాం ఆయుష్మద కమలాసనస్య లక్ష్మీముఖ సరోజవిక సమానస్య మార్తాండస్య మార్కండేయస్య హరిస్య సకల సాగరాదీనాం చింతామణి కౌస్తుభాదీనాం కామధేను ప్రవృతిధేనూనాం
ఈర్వాంగతరుణీనాం అంకమంగ కలింగ కాళింగ కాశ్మీర కాంభోయ కామరూప సౌమేర సౌరాష్ట్ర మహారాష్ట్ర మగధమాలమణీపాల ప్రముఖ దేశాధీనాం నందినేంద్రభాగా భాగీరథ్యా పుణ్యనదీనాం పుణ్యప్రవేణ్య శరణ్యానాం వృత్తియుస్సామా ధర్మన కావ్య నాటకాలంకార వైశేషిక మహావాచ్యతర్క వేదాంతాది శాస్త్రానాం అహల్య అనసూయ ద్రౌపది దమయంత్యాది పుణ్యసతీనాం ఆశా బాలాంగనాదీనాం పుణ్యభాజాంగనాదీనాం ఐరావత పుండరీకవావత కుముదాంజన పుష్పదంత సార్వభౌమ దుప్రదీకాఖ్యష్టదిగ్భారవాహీనాం గజాననాం గణనిపిరాత్తరాజమాణ జలసింఘానిలస్య అస్య నారాయణ ప్రసాదాత్ దంపత్యో క్షీరజీరకమరీత్యాది మంగళద్రవ్యాణి సర్వేషాం సర్వౌషధాని సర్వసస్యాని కామవయ్యాదోస్తి నివారణక్షత్రలగ్నహోరత్రే కారణమాం చ ద్వాదశాంశ త్రింశాంశ త్రింశతం శకాన్యనవరతమనుకూలం స్వస్తి సర్వే గ్రహాः సనక్షత్రా శుభ ఏకాదశ స్థాన ఫలదా వరదా సుప్రీతా సుప్రసన్నా వరదా భవంతు సావధానా సుముహూర్తే సావధానా సులగ్నే సావధానా శ్రీ పార్వతీ పరమేశ్వర పరబ్రహ్మణః సావధానా प्रोक्तं प्रबन्धे कृता ये शृण्वन्ति पठन्ति पुण्यपुरुषास्ते पुत्रपौत्रान्विता लग्नस्था शुभदं तदा प्रतिदिनं कुर्यात् सदा मङ्गलम् सावधाना सुमुहूर्ते सावधाना सुलग्ने स्वामी परब्रह्मणः सावधाना ध्रुवाज्यो ध्रुवा पृथिवी ध्रुवं विश्वमिदं जगत् ध्रुवाः पर्वता इमे ध्रुवो राजा विशामयम् इहैव विमाव्यदिष्टाः पर्वत इवाविचाचरिः इन्द्रैवेह ध्रुवस्तिष्ठा इह राष्ट्रमुधारय अधरे सन्तु शत्रवः अधरे सन्तु शत्रवः इन्द्रयमवृत्रः तिष्ठा अपः क्षेत्राणि सञ्जयन् इन्द्रयेण मधीधर ध्रुवं ध्रुवेण हविषा तस्मै देवा अधिब्रुवन् अयं च ब्रह्मणस्पतिः सावधाना सुमुहूर्ते सावधाना सुलग्ने सावधाना श्री भ्रमराम्बा समेत श्री बुग्गरामेश्वर स्वामिनः सावधाना स्वामिवारि कल्याण महोत्सवंలో భాగంగా మాంగళ్య ధారణ అత్యంతవరణ్యులు స్వామివారు మంగళసూత్రానికి అమ్మవారికి ధ్యానావాహనాది షోడశోపచార పూజలన్నీ కూడాను కార్యక్రమం జరిపిస్తున్నారు. అందరూ కూడాను సూచి స్వామివారికి నమస్కారం చేసుకోండి. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్ర్యంబకే గౌరీ నారాయణి నమోస్తుతే.
అందరికి వచ్చినటువంటి శ్లోకమే అందరూ కూడా చెప్పుకోండి. సర్వమంగళ మాంగళ్యే మాంగళ్యే శివే శివే సర్వార్థ సర్వార్థ సాధికే సాధికే శరణ్యే శరణ్యే త్ర్యంబికే త్ర్యంబికే గౌరీ గౌరీ నారాయణి నారాయణి నమోస్తుతే నమోస్తుతే శరణాగత శరణాగత దీనార్త పరిత్రాణ పరాయణి పరాయణి సర్వస్యార్తి సర్వస్యార్తి హరే దేవి హరే దేవి నారాయణి నారాయణి నమోస్తుతే నమోస్తుతే పద్మాసనే పద్మాసనే పద్మకరే పద్మకరే సర్వలోకైక సర్వలోకైక పూజితే పూజితే నారాయణ నారాయణ ప్రియే దేవి ప్రియే దేవి సుప్రీత సుప్రీత మమ సర్వదా సర్వదా శ్రీ మహాకాళీ మహాలక్ష్మీ మహాసరస్వతి స్వరూపిణి చండికా పరమేశ్వరీ దేవ్యై నమః మహాగౌరీ దేవ్యై నమః ధ్యాయామి ఆవాహయామి ఆసనం పాద్యం మధ్యం సమర్పయామి నీరాజన समर्पयामि नमस्करोमि जगदम्ब पार्वती माता की महाकाली माता की महासरस्वती माता की महालक्ष्मी माता की जगदम्बाय नमः नीराजनं समर्पयामि नमस्करोमि कात्यायनाय विद्महे कुमारी तन्नो दुर्गे प्रचोदयात् विद्महे विष्णुपत्नी च धीमहि तन्नो लक्ष्मी प्रचोदयात् वाग्देव्यै च विद्महे ब्रह्मपत्नी च धीमहि तन्नो प्रचोदयात् सरसिजल्ये सरोजहस्ते धवलतरां शुकगन्धमाल्यशोभे भगवति हरिवल्लभे मनोज्ञे त्रिभुवनभूतिकरिप्रसीदमह्यम् वन्दे पद्मकरां प्रसन्नवदनां सौभाग्यदां भाग्यदां हस्ताभ्यामभयप्रदां मणिगणैर्नानाविधैर्भूषितां वक्ताभिप्रबलप्रदां हरिहरब्रह्मादिभिस्सेवितां पार्श्वे पङ्कजशङ्खपद्मनिधिर्युक्तां सदा शक्तिभिः सरसिजलये सरोजहस्ते धवलतरां शुकगन्धमाङ्गल्यधारणं जరుగుతుంది. మాంగళ్యధారణ జరుగుతోంది. కాడసాని వారి దంపతులు ఇద్దరు కూడా ఆ అమ్మవారికి వేసేటువంటి మాంగళ్యాన్ని భక్తులకు దర్శన ప్రాప్తి కలిగిస్తున్నారు. అందరూ కూడా చూసి ఆ మాంగళ్యాన్ని గౌరీదేవిని నమస్కారం చేసుకోండి. సర్వమంగళ ప్రాప్తి కోసం ఆ మాంగళ్య ధారణ చేయడం మనందరికీ కూడా ఒక శుభ పరిణామం. ఆ మాంగళ్య ధారణ చూసిన వారికి అందరికీ కళ్యాణం, కావలసిన వారికి అందరికీ కళ్యాణం కలుగుతుంది. అయిన వారికి అందరికీ మంచి సంతతి, వయోవృద్ధులందరికీ ఆయుర ఆరోగ్యాలు, విద్యార్థులందరికీ సకల విద్య ప్రాప్తి, ఇవన్నీ కూడా సమస్త మేధాధారణ ఇవన్నీ జరగడం జరుగుతుంది. ఇటువంటి కళ్యాణ మహోత్సవ సందర్భంలో అందరూ కూడా ఓం నమః శివాయ అనే మంత్రాన్ని జపం చేసుకుంటూ ఉంటే ఇక్కడ స్వామి అమ్మవారి మెడలో మాంగళ్య ధారణ చేయడం జరుగుతుంది. ఈ సమయంలో ఆ శివ పంచాక్షరి జపం అనేటువంటిది సకలాభీష్ట సిద్ధి. श्रीरामभक्ति जनकस्य
तस्य पुत्री सीताङ्गना सुन्दरकोमलाङ्गी वधूवराज्ञा वरदा भवन्तु सावधाना सुमुहूर्ते सावधाना दुलग्ने सावधाना श्रीलक्ष्मीनारायणस्य सावधाना ॐ प्रजापतिस्त्रियां विशः पुष्कयोरदात्समम् रामस्य तृप्तिमानन्दम् तस्याग्ने वार्यहेहमा मोदप्रमोद आनन्दः पुष्कयोर्निहितः शुभः श्रुत्येव कामस्य द्रव्याणि दक्षिणानां प्रतिग्रहे मनसश्चित्तमागूतिम् वाचः सत्यमसीमहि यशोनागं रूपमन्नस्य यशस्त्रे श्रियतां मयि यताहमस्यापृथग्श्रियै पुमान् यथासीदृप्यसि पुंसि प्रिये प्रिया एवं भगस्य द्रव्याणि यज्ञस्य काम्यप्रियः तदादिर्वदति यदेति वायुराहततो अन्तेति सत्यं चन्द्रमाः आदित्यः सत्यमोमिति आपस्सत्सत्यमाभरन् यशो यज्ञस्य दक्षिणा प्रजामेका समृद्ध्यताम् सावधाना सुमुहूर्ते सावधाना दुलग्ने सावधाना श्रीलक्ष्मीनारायण चिन्तन सावधाना పడపడం ఉంది ఉంటుంది అంతే.
మాటలు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. హృదయపూర్వక నమస్కారం. ఎంతో పవిత్రమైన కార్తీక మాసంలో మనం ఇక్కడ లక్ష దీపోత్సవం జరుపుకోవడం బుగ్గ రామేశ్వరుని దయ అనేది మనం అందరం కూడా మనం ఖచ్చితంగా ఆయన దయ ఉంటేనే మనం ఈ కార్యక్రమం ఏర్పాటు చేయగలిగినాం. అందుకు ఆ దేవునికి మనం కృతజ్ఞత తెలియజేస్తూ దాంతోపాటు శ్రీవారి బాలాజీ సేవా సమితి వాళ్ళు కూడా మనకు కర్నూలు అయితేనేమి ఈడైతేనేమి కూడా బాగా పనిచేసినందుకు వాళ్ళు శ్రమ అనుకోకుండా ఈ 2 రోజులు కూడా కష్టపడి మనకి ముందర మనకుండే ఇటుకలతో వాళ్ళు మనకు కట్టించి ఇవన్నీ కూడా బాగా మనం పూజ చేసుకోవడానికి అవకాశం కల్పించిన వారికి ధనంజయ రెడ్డి గారికి, అదేవిధంగా మనకి ఇచ్చిన దాతలు కర్నూలు డెవలప్మెంట్ క్రెడిట్ సొసైటీ వాళ్ళు మనకు 1 లక్ష రూపాయలు వాళ్ళు ఇవ్వడం జరిగింది. వాళ్ళకు కూడా కృతజ్ఞత తెలియజేస్తున్నాం. అదేవిధంగా నంద్యాల రామలింగారెడ్డి అతను నంది డైరీ అతను కూడా మనకు 100 కేజీలు నూనె ఇవ్వడం జరిగింది, నెయ్యి ఆవు నెయ్యి ఇవ్వడం జరిగింది. దాంతోపాటు యాగంటి ఉమామహేశ్వర నిత్యాన్నదాన సంస్థ తరఫున దగ్గర మనం 100 కేజీలు కూడా అక్కడి నుంచి కూడా తీసుకురావడం జరిగింది. దాంతోపాటు పుట్టగోగులు వాళ్ళు కూడా మనకు డబ్బులు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా విజయభారతి మేడం కూడా మనకు కూడా ఈరోజు ఈ కార్యక్రమంలో ఆర్థిక సాయం అందించిన మేడం గారికి కూడా ఈ సభాముఖంగా విజ్ఞప్తి చేస్తూ, దాంతోపాటు ఇక్కడ శాంతిరాముడు గారు కూడా మనకు 50,000 ఇవ్వడం లేదు, ఆయన కూడా కృతజ్ఞత తెలియజేస్తున్నాం. దాంతోపాటు ఇక్కడ పనిచేసిన ప్రతి ఒక్కరికి కూడా మన నాయకులకు ఇంకా కొంతమంది కూడా వాళ్ళు మనకు ఆర్థిక సాయం చేయడం జరిగింది. వారికి అందరికి కూడా మనం అందరికి కూడా కృతజ్ఞత తెలియజేస్తూ, మన అందరం కూడా ఇంత భక్తి భావంతో మీరందరూ వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరిని కూడా అభినందిస్తూ మనం కార్యక్రమం స్టార్ట్ చేయవలసిగా పురోహితులను కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీకందరికీ కూడా నా ఉదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తాను. కార్యక్రమం అయిపోయిన తర్వాత ఈడికగా ఉందో కంప ఏర్పాటు చేయడం అనేది. కాబట్టి భక్తులందరూ తప్పనిసరిగా దేవుడి యొక్క ప్రసాదాన్ని స్వీకరించి ఇంటికి వెళ్ళవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. బాలాజీ సేవా సమితి తరఫున శ్రీ కాడసాని రామపాల్ రెడ్డి గారికి సన్మానం చేస్తున్నారు. శ్రీమాన్ శ్రీమద పిల్లల పేర్లు చెప్పుకోండి, అమ్మాయి గాని అబ్బాయి గాని. కుమారస్య కుమార్యాః సభాంధవస్య, ఇంట్లో ఇంకా ఎవరైనా పెద్దవాళ్ళు కానీ ఎవరైనా ఉంటా కానీ వాళ్ళ పేర్లు చెప్పుకోండి. కొడుకు కోడలు కానీ తర్వాత కూతురు అల్లుడు కానీ అట్లా ఎవరైనా ఉంటే కూడా సభాంధవస్య సభ్రాతృకస్య సహ చెప్పే సంకల్పం అందరూ కూడాను పలకవలసిందిగా ప్రతి ఒక్కరికి కూడాను తెలియజేస్తూ అందరూ కూడాను చెప్పుకోండమ్మా. మమ సహ, మనసులో చెప్పుకోండి పర్వాలేదు. మమ సహ కుటుంబానాం క్షేమ స్థైర్య ధైర్య అభయ ఆయుః ఆరోగ్య ఐశ్వర్య అభి ఇష్ట కామ్యార్థ మనోరథ సిద్ధ్యర్థం మమ ఇహ జన్మని పూర్వజన్మని జన్మాంతరేషు కృత కాయిక వాచిక మానసిక స్థానస్థిత పరమేశ్వర శ్రీ భ్రమరాంబ సమేత ఉగ్రరామేశ్వర స్వామి సంపూర్ణ అనుగ్రహ ప్రసాద సిద్ధి అర్థం యథాశక్తి అశేష జన
वाहिनी मध्ये एततो शुभ स्थले देव समीप प्रांगणे परमशिव सन्निधौ कल्याण मंडपे विराजित यथाशक्ति अन्योन्य भक्त वृंद सहायेन लक्ष दीपोत्सव प्रज्वलनम करिष्यमानः तदंग बाला त्रिपुर सुंदरी समेत मृल्लिंगेश्वर स्वामी देवता अनुग्रह प्राप्ति अर्थम उमा पार्थिवेश्वर स्वामी संपूर्ण अनुग्रह प्रसाद सिद्ध्यर्थम शिवार्चनम करिष्यमानः तदंग उग्ररामेश्वर नूतन उत्सव कल्याणोत्सव मूर्तिषु प्रीतये यथाशक्ति ध्यान आवाहनादि षोडश उपचार पूजनम अन्योन्य सहायेन करिष्यामः భక్తులకు విజ్ఞప్తి. ఇక్కడ ముందుగా స్వామి దగ్గర దీపారాధన చేసినప్పుడు మేము చెప్పినప్పుడే కిందున్న భక్తులంతా వెలిగించాలి. ఎవరో వెలిగించినారు, అప్పుడే వెలిగించొద్దండి దయచేసి. భక్తులకు విజ్ఞప్తి, ముందుగా దీపం ఎవరూ వెలిగించొద్దు. శరణం భవ భూతేశ కరుణాకర శంకర హర శంభో మహాదేవ విశ్వేశ అమరవల్లభ శివశంకర సర్వాత్మన్న నీలకంఠ నమోస్తుతే మృత్యుంజయాయ రుద్రాయ నీలకంఠాయ శంభవే అమృతేశాయ శర్వాయ మహాదేవాయ నమః. ఏతాని శివనామాని యః పఠేత్ నియతః సకృత్ నాస్తి మృత్యు భయం తస్య పాపరోగాది కించన. అందరూ కూడా ఓం నమః శివాయ జపం చేసుకుంటూ ఉండాలి. ఇక్కడ ఉపచార పూజ ప్రారంభమవుతుంది. ఓం తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి సలిలాని దక్షత్యేకపదే ద్విపదే సచతుష్పదే నవపదే నవోపదే సహస్రాక్షరాపరమేభ్యో వందనం. సమేత శ్రీ బుగ్గరామేశ్వర స్వామినే నమః. ధ్యాయామి ధ్యానం సమర్పయామి ఆవాహయామి ఆసనం సమర్పయామి ఆదయోః ఆద్యం సమర్పయామి తయోః అర్ఘ్యం సమర్పయామి ముఖే ఆచమనీయం సమర్పయామి ఔపచారిక స్నానం. ఓం ఆపోహిష్టామయో భవస్తారవోచ్చేదదాతన మహేరణాయ జగదే శివదమానసస్తస్య భాజయతే హనః దేవమాతరః అరంగమామవోయస్యక్షయాయ జిన్వథ ఆపోజనయతా జనః. సమర్పయామి స్నానానంతరమాచమనీయం సమర్పయామి. ఓం అభివస్త్రాసువసనాన్యర్గామిధేనో సుదురా పూయమానాః వస్త్రయజ్ఞం సమర్పయామి. పవేదం పరమం పవిత్రం ప్రజాపతేర్యత్సహజం పురస్తాద్ గోమీతార్థం అక్షతాన్ సమర్పయామి. పుష్పైః పూజయామి. అందరూ కూడా మీ దగ్గర పెట్టిన ఆ బిల్వపత్రి పుష్పాలు ఏవైతే పెట్టింటారో శ్రీకంఠాయ నమః
ఓం పార్వత్యై నమః ఓం పరమేశ్వరాయ నమః ఓం మహారాజ్ఞే నమః ఓం మహాదేవాయ నమః ఓం సదారాధ్యాయే నమః ఓం సదాశివాయ నమః ఓం శివరార్థాంగే నమః ఓం శివార్థాంగాయ నమః ఓం భైరవ్యై నమః ఓం కాలభైరవాయ నమః ఓం సిద్ధిత్రిపాదరూపాఢ్యాయే నమః ఓం మూర్తిత్రితయరూపవతే నమః ఓం కామకోటిసుపీఠస్థాయే నమః ఓం కాశీక్షేత్రసమాశ్రయాయ నమః ఓం దాక్షాయిన్యే నమః జ్వలన్నేత్రాయ నమః ఓం దండనాథాయ నమః ఓం దుర్గయుధాయ నమః ఓం పార్థజాంతసంధాత్రే నమః ఓం పార్థపాశుపదాస్త్రకాయ నమః ఓం పుష్పచ్చట్టుత్తాటంకాయ నమః ఓం ఫణిరాజకుండలాయ నమః ఓం బాణాపుత్రవరోధాత్రే నమః ఓం బాణాసురవరప్రదాయ నమః ఓం జ్ఞానకృతసంభీతాయ నమః జ్ఞానయజ్ఞోపవీతవతే నమః సలావణ్యస్వరూపాఢ్యాయ నమః నవయవ్వన విగ్రహాయ నమః ఓం నాట్యప్రియాయ నమః ఓం నాట్యమూర్తయే నమః ఓం త్రిసంధ్యాయ నమః ఓం త్రిపురాంతకాయ నమః ఓం తంత్రోపాచార సంప్రీతాయ నమః ఓం తంత్రావిశ్వావికాయ నమః నవవల్లీష్టవరదాయ నమః ఓం నవవీర సుజన్మభువే నమః ఓం భ్రమరాజ్యాయ నమః ఓం వాసుకీజ్యాయ నమః ఓం భేరుండాయ నమః పూజితాయ నమః ఓం నిశుంభశుంభవదమన్యే నమః ఓం నీచభస్మారవర్ధనాయ నమః ఓం సహస్రారాంబుజారూఢాయ నమః ఓం సహస్రకమలార్చితాయ నమః ఓం గంగా సహోదర్కే నమః ఓం గంగాధరాయ నమః ఓం గౌర్యే నమః ఓం త్ర్యంబకాయ నమః ఓం శ్రీశైల భ్రమరాంగాఖ్యాయ నమః ఓం మల్లికార్జున పూజితాయ నమః భవతాపసంపత్తే నమః ఓం భవరోగ నివారకాయ నమః ఓం చంద్రమండలమధ్యస్థాయ నమః ఓం మునిమానసంసగాయ నమః ఓం ప్రత్యంగిరాయ నమః ఓం ప్రసన్నాత్మనే నమః ఓం కామేశ్యే నమః ఓం కామరూపవతే నమః ఓం స్వయం ప్రభాయే నమః ఓం స్వప్రకాశాయ నమః ఓం కాలరాత్రే నమః ఓం కృతాంతహృదే నమః సదాన్నపూర్ణాయ నమః ఓం భిక్షాటాయ నమః ఓం వనదుర్గాయ నమః ఓం వసుప్రదాయే నమః ఓం సర్వచైతన్య స్వరూపాఢ్యాయ నమః ఓం సచ్చిదానంద విగ్రహాయ నమః ఓం సర్వమంగళ రూపాఢ్యాయ నమః ఓం సర్వకళ్యాణదాయకాయ నమః ఓం రాజరాజేశ్వర్యే నమః ఓం శ్రీమద్ రాజాజిరాజ ప్రియంకరాయ నమః సాంగ సపరివార శ్రీ భ్రమరాంబా సమేత బుగ్గరామేశ్వర స్వామినే నమః పరిమళపత్ర పుష్పాక్షతా సమర్పయామి. అక్షతలు కానీ విడిపూలు కానీ బిల్వదళాలు కానీ అన్ని కూడాను తీసుకొని స్వామివారికి సమర్పణ చేయండి. ఇట్లాగానే సాంగ సపరివార పుల్లింగేశ్వర స్వామినే నమః ఉమా పార్థివేశ్వర స్వామినే నమః బాలా త్రిపుర సుందరీ దేవ్యే నమః భద్రకాళీ సమేత శ్రీ బుగ్గరామేశ్వర స్వామినే నమః నానావిధ పరిమళపత్ర పుష్ప అష్టోత్తర శతనామ కుంకుమార్చనం కుసుమార్చనం పుష్పార్చనం అక్షతార్చనం సమర్పయామి. ధూపమాఘ్రాపయామి. భక్తులకు విజ్ఞప్తి, ఇప్పుడు అర్చన కార్యక్రమం పూర్తయింది. ఇక్కడ వేదిక మీద పరమేశ్వరుడికి నృత్య రూపకంగా నైవేద్యాన్ని అర్పిస్తారు. శివతాండవం అనేటువంటి ఒక నృత్య ప్రదర్శన చూస్తారు. భక్తులందరూ కూడా వారిని వేదిక మీదకి రావాల్సినదిగా తెలియజేయడం.
వెలుగొందగా శిఖలోని చంద్రుండు వెలుగొందగా కైలాస శిఖరాద్రి పులకించగా శిఖలోని చంద్రుండు వెలుగొందగా కైలాస శిఖరాద్రి పులకించగా శిఖలోని చంద్రుండు వెలుగొందగా నటరాజు చేసేది నాట్యం నాట్యానికి శిరోమకుటం నటరాజు చేసేది నాట్యం నాట్యానికి శిరోమకుటం ఓంకారస్వరూపం నిఖిల జగతికి మూలాధారం శివం శంకరం శివం శంకరం శివుడు కాచాయని పులుపుచు చూడని కాచాయని పులుపుచు చూడని తాండవమాడినది శివుడు తాండవమాడినది శివుడు పరవశమాన తాండవమాడినది శివుడు పరవశమాన తాండవమాడినది కమలాసనుడి దిగి దిగి అనుచు కాళము వేయగా కమలాసనుడి దిగి దిగి అనుచు కాళము వేయగా కమలేంద్రుడు వేణుగాన
ब्रह्मणे स्वाहा उपनामपादमेन बुद्धरामेन्द्रस्वामदेवताभ्यो नमः नारिकेल धार्मीफला काश्मीरफला रसफला विजयसफलमहानैवेद्यं कवि मध्ये मध्ये उदकपालयामि मधुप्रज्ञापयामि दुग्धाचमयन्दोत्पयामि मुगीफलसमायुक्तं नागवनेतरेरितं मुग्धाचरणसमायुक्तं ताम्बूलं प्रतिविद्यतां कर्पूरताम्बूलं समर्पयामि सुवर्णवृष्णरदक्षिणां समर्पयामि मङ्गलनीराजनं भजन्त्रे सर्वभूतानां ब्रह्माधिपते ब्रह्मणाधिपते ब्रह्म शिवो वेदसुधा शिवो साम्बवरमेश्वराय नमः आनन्दकर्पूरमङ्गलनीराजनं दर्शयामि यज्ञान्धारयामि नमस्करोमि हर नमः पार्वतीपतये हर हर महादेव शम्भो शङ्कर हर శివాయ. ఇప్పుడు ఓం నమః శివాయ. ఇప్పుడు జ్యోతి వెలిగించే శ్లోకం పలికిస్తారు. ఆ శ్లోకం పలికి సత్యే ప్రతిష్ఠిత అధర్వమిదం మే గోపాయ రసమన్నమిహాయసే అలబ్ధాయో శ్రీగతమా अभिषण्णपितङ्कृणा शक्तस्य पशोन्मे गोपाय द्विपादो ये चतुष्पदः अष्टादशाश्च इहाग्ने एकैकशपाशुकाः सप्रदशभां मे गोपाय ये च सभासदः पाणिन्द्रियावतः कुरु सर्वमायुरुपासः हर नमः पार्वतीपतये हर हर महादेव ओम नमः शिवाय 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 हर 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 शंकर भगवान के लक्ष्मी रमारमण गोविंद जगड़गु ದಂಡಾಲವಾಡ ಗೋವಿಂದ ಗೋವಿಂದ ಅನಾಥ ರಕ್ಷಕ ಗೋವಿಂದ. బాబు లైట్ కరెంటు లైట్ వేయండి, ఎలక్ట్రిసిటీ ఆన్ చేయండి. లక్ష్మీ రమణ గోవింద గోవింద. హర నమ పార్వతీపదే హర హర మహాదేవ హర. ఓం నమ శివాయ. అందరూ కూడా ఈ ప్రాంగణం అంతా గట్టిగా మారుమోగేలాగా శివునికి వినిపించేలాగా గట్టిగా అడతాలి. ఓం నమ శివాయ ఓం నమ శివాయ. ఇంకా సౌండ్ వినపడాలి. ఓం నమ శివాయ హర హర మహాదేవ. ఓం నమ శివాయ. శ్రీ భ్రమరాంబ శ్రీ బుగ్గరామేశ్వర స్వామి భగవానికి, శ్రీ భ్రమరాంబ శ్రీ బుగ్గరామేశ్వర స్వామి భగవానికి. గట్టిగా అర్థాలి. శ్రీ భ్రమరాంబ శ్రీ బుగ్గరామేశ్వర స్వామి భగవానికి.
శ్రీ బ్రహ్మరాంబ శ్రీ బుగ్గరామేశ్వర స్వామి దీపోత్సవ కార్యక్రమం ముగిసినది కావున ఆ దీపాలు అక్కడే పెట్టి మీరు ప్రతి ఒక్కరూ ఇక్కడ స్వామివారి ప్రసాదం ఉన్నది పక్కన అందరూ కూడా ప్రతి ఒక్కరు ఆ స్వామివారి ప్రసాదం స్వీకరించి అల్పాహారం తీసుకొని ప్రతి ఒక్కరూ వెళ్ళవలసింది. మీ దగ్గర ఉన్నటువంటి ఆ శివలింగము అవి కాబట్టి ప్రతి ఒక్కరు ఆ ప్రసాదాన్ని స్వీకరించి ఇంటికి వెళ్ళాలి.